హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం అడవికి వచ్చాను. అడవి వాతావరణం ఏ విధంగా ఉందో చూపిద్దామని వచ్చాను. సో, అడవి వాతావరణాన్ని చక్కగా చూపిస్తాను చూడండి. అడవిలో రకరకాల చెట్లు, రకరకాల రాళ్ళు, రకరకాల పువ్వులు, కాయలు అన్నీ లభిస్తాయి. అదేవిధంగా కొంతకాలం కిందటైతే అడవిలో అక్కడక్కడ చిన్న చిన్న అడవి జంతువులు కూడా ఉండేవి. బట్ ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు. నాకైతే మరి కనపడలేదు. కనపడితే మాత్రం మీకు గ్యారెంటీగా చూపిస్తాను నేను. ఓకేనా? చూడండి, చాలా బాగుంది ఇది అడవి. చుట్టూ చూపిస్తున్నా చూడండి అది. నేను మీకోసం ఎంతో కష్టపడి అడవి వాతావరణం చూపిద్దామని రెగ్యులర్గా వీడియోలు చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా యూట్యూబ్ మరియు ఫేస్బుక్లో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. వీడియోస్ని పూర్తిగా చూస్తూ ఉండండి. ఫేస్బుక్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫేస్బుక్కి రండి. ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మూడిట్లో మన ఐడి ఒకటే ఉంటుంది. మీరు అక్కడ టైప్ చేశారంటే ఖచ్చితంగా మన ఐడి వస్తుంది. మీరు రెగ్యులర్గా మన ఛానల్ని మనం బట్టి వీడియోస్ మీరు చూడవచ్చు. గత వీడియోలో మీకు చూపించారు. పూర్వకాలంలో వీటిని ఇదిగా చూడండి, వీళ్ళు తినేవాళ్ళు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిదని పైన చెక్కు అంతా తీసేసి తినేవాళ్ళు. మరి ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పారు. పెద్దవాళ్ళకి తెలుసు అన్నీ బాగా. ఓకేనా? ఇది అడుగు మొత్తం చూడండి ఒకసారి. అదిగో బాగుంది కదా. కొంచెం ఏమర పడుకో కనుకుంటే నాకు ఈ ముళ్ళు గుచ్చుకునేవి. చూడండి ఎలా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. అడవిలో వేప పొలాలు దొరుకుతాయి. వేప పొలాలు, ఈ వేప పొలాలతో కనుక పళ్ళు తోముకుంటే చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా మన నోట్లో ఉన్నటువంటి దుర్వాసన రాకుండా ఉంటుంది. తర్వాత దంతాలు ఎక్కువ కాలం బాగుంటాయి. దంత సమస్యలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. మన నోట్లో ఉన్నటువంటి వైరస్లు కానీ, ఫంగస్ కానీ ఇలాంటివన్నీ తగ్గిపోయి మన నోటి ఆరోగ్యం బాగుంటుంది. ఓకేనా? ఆడ గురిగింజలు ఉన్నాయి. గురిగింజల్ని మీకు చూపించాలంటే ఎట్లా, చాలా లోపలికి పోవాలి. అక్కడ ఒక పువ్వు ఉంది. ఇది చూడు, 2 రకాలు ఉంది పువ్వు. పైన పసుపుగా, కింద తెల్లగా. చాలా బాగుంది వాసన. మంచి వాసన వస్తుంది. అది కొంచెం ఎలాగంటే అత్తర్ స్ప్రే వచ్చినట్టు వస్తుంది వాసన. జాగ్రత్తగా వెళ్ళాలి, ముళ్ళు ఉన్నాయి ఇక్కడ. మీకు ఇందాలు చూపిస్తున్నాయి. ఈ అడవిలో ఏడబట్టినా సరే బాగున్నాయి, గుట్ల గుట్లగా. ప్రకృతి మీకు వర్షాకాలం వచ్చినప్పుడు చూపిస్తా, అద్భుతంగా ఉంటుంది. మీరు ఈలోపు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ, తర్వాత లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ఉంటే ఛానల్ కొంచెం వీడియోస్ కనుక ముందుకు వెళ్తూ ఉంటే నేను చేయడానికి, మంచి మంచి వీడియోలు చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది. ఓకేనా? కొద్దిగా సపోర్ట్గా కూడా ఉంటుంది. సపోర్ట్గా ఉంటుంది. కొంచెం మంచి వీడియోలు చేయడానికి మనకు కూడా ఉత్సాహం వస్తుంది. మీరు చూడండి ఎంత బాగుందో. రాళ్ళు బాగా అందంగా ఉన్నాయి కదా. ఇది న్యాచురల్ బ్యూటీ అనమాట. సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ప్రదేశం. చూడండి, చాలా బాగుంది. ఇటు గానం, ఇటు లోపల పోయి చూపిస్తాను నీకు. ఏమన్నా పురుగు పుట్ట ఏమైనా ఉంటాయో భయంగా ఉన్నాయి.
ఇది చూడండి ఒకసారి, ఈ ముద్దు ఒకసారి. అదిగా ఎలా ఉంది, బాగుంది కదా. ఒకసారి చూడండి, మీకు అడవి మొత్తం ఒకసారి చూపిస్తాను, ఫుల్ వీడియో. అది ఒక కొండ, అది గది 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 బాగుంది కదా. ఇటు లోపలికి వెళ్దాం కాసేపు. ఇది చెట్టు చూడండి ఒకసారి, చెట్టు ఎన్నో రకాల వనమూలికలు అడవిలో ఉండేటువంటి మొక్కలతోనే పూర్వం రోజుల్లో తయారు చేసేవాళ్ళు. ఇప్పుడంటే అది ఆర్టిఫిషియల్గా ఇంగ్లీష్ మందులు వస్తున్నాయి, కానీ అంతకుముందు ముళ్ళు గుచ్చుకుంది. అంతకుముందు మొత్తం అడవిలో ఉండేటువంటి వనమూలికలతోనే తయారు చేసేవాళ్ళు. గోలు అర్థం కాదు. ఏమైనా జంతువులు వచ్చి అటాక్ చేస్తామని భయం కూడా, కానీ మీకోసం నేను సాహసం చేస్తాను. మరి ఇంత సాహసం చేసినప్పుడు మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి, ఫాలో చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. అడుగుపోదాం. మొహం పుల్ల ఏడన్నా దొరికింది అనుకోంటే, మొహం పుల్ల అంటే వేప పుల్ల, ఖచ్చితంగా మొహం కడుక్కోవడానికి విరుచుకోవాలి. ఎందుకంటే ఒళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి దానివల్ల. ఏడతాల ముళ్ళు చెట్లు తగులుకుంటున్నాయి. ఇది అడుగులో మీకు కాయ చూపిస్తా చూడండి. మీరు ఎప్పుడన్నా ఈ కాయ కనుక చూస్తే కామెంట్ చేయండి, దేనికి సంబంధించింది. ఓకేనా, బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో తోటి ముగిస్తున్నాను. మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.